మరి చాలా మంది ఇదే అపార్థం చేసుకున్నారు. పేరున ఏం చెప్పబడింది, మరి ఆ ప్రవచనాల్లో చెప్పబడిన పేరేంటి, ఇక్కడ పెట్టబడిన పేరేంటి? ఇది కూడా దూత తెలియజేసిందే. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అంటే దేవుడు ప్రత్యేకంగా యూదా గోత్రాన్ని ఎన్నుకొని ఆ గోత్రంలో ఉన్న మనుషుల ద్వారానే అనేకమైన కార్యాలను చేసి, రాజులు అక్కడి నుంచి వచ్చిన న్యాయాధిపతులు అందరిని కూడా మరి యూదా గోత్రం నుంచే ఎన్నుకొని వాళ్ళ ద్వారానే ఆయన యొక్క సంకల్పాన్ని అందరినీ కూడా, మొదట ఏలి వచ్చినా, ఏలి అనే పదం వచ్చినా, పేరు చివర ఏలు వచ్చినా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు. అలాగనే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్న దేవుని పిల్లలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములోనే నా శుభములు, వందనాలు. ఈ దినము లేఖనాలలో నుంచి అపార్థం చేయబడినటువంటి ఒక విషయాన్ని మనము ధ్యానిద్దాము. ఎందుకంటే మరి చాలామంది కూడా యేసుక్రీస్తు వారిని దేవుడు అని చెప్పడం కొరకు ఈ మాటను అపార్థం చేసి మరి చెప్తున్నారు. ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో మరి ఒక వారం క్రితం నేను మరి యేసుక్రీస్తు దైవత్వము అనేటువంటి ఆ ప్రోగ్రాంలో మరి డిబేటు చేశాము. కాబట్టి ఆ డిబేట్లో మరి ఆ సహోదరులు నన్ను ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న వేసి, యేసుక్రీస్తు వారిని మేము దేవుడని సూచిస్తున్నాము, మరి మీరెందుకు ఆయన దేవుడు కాదంటున్నారని చెప్పి ఒక ప్రశ్న వేశారు. ఏమిటంటే వాళ్ళు మత్తయి గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 22వ వచనాన్ని చూపించి, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. అంటే ఈ మాట యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. అక్కడ కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారనే మాట అక్కడ రాయబడింది. ఆ మాటకు భాషాంతరమున ఇమ్మానుయేలు అని పేరు. కాబట్టి సహోదరులు ఏమన్నారంటే, ఇక్కడ ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని ఉంది. కాబట్టి ఇక్కడ గాబ్రియేలు దూత ద్వారా చెప్పబడినటువంటి మాట ఇది నెరవేరింది కదా. కాబట్టి మనకు తోడు అంటే ఇదిగో యేసుక్రీస్తు వారు మనతో ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారే దేవుడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు తోడు. కాబట్టి ఇదిగో ఇమ్మానుయేలు అనే పదము మరి మనకు తోడుగా ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు వారే. కాబట్టి ఆయన దేవుడని ఇక్కడ చెప్పబడింది కదా. మీరెందుకు నమ్మట్లేదు అనే మాట మరి ఇక్కడ చెప్పడం మేము విన్నాము. కాబట్టి నిజంగా ఆ మాట గురించి మనం పూర్తిగా వివరిస్తే, అసలు ఇమ్మానుయేలు అనే పేరు మరి యేసుక్రీస్తు వారికి పుట్టినప్పుడు పెట్టలేదు. మరి ఏం పేరు పెట్టారాయా అంటే, మనం లేఖనాలు కనుక చూసినట్లయితే ఆయన జనన విధానం ఏంటో చూసినట్లయితే ఖచ్చితంగా మనము చక్కగా అర్థం చేసుకోవచ్చు. మరి యేసుక్రీస్తు వారి యొక్క జనన విధానం చూద్దాము. మత్తయి గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 23 వచనాలు చూస్తే మనకు చక్కగా ఇక్కడ అర్థమవుతుంది. ఏమిటంటే యేసుక్రీస్తు వారి జనన విధానం. యేసు తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడాలని ఉద్దేశించెను. అప్పుడు ప్రభువు దూత అంటే దేవుని దూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య పరిశుద్ధాత్మ వలనే మరి గర్భవతి అయింది, కాబట్టి ఆమెను నీవు చేర్చుకొనుటకు భయపడవద్దు, ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ కార్యం అని చెప్పి ఆ దూత స్వప్నమందు యేసేపుకు తెలియజేసినట్టుగా మనకి ఇక్కడ లేఖనం అర్థమవుతుంది. కాబట్టి ఆ దూత ఇంకేమంటుందంటే 21వ వచనం, మత్తయి గారి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక యేసు అను పేరు పెట్టుదవనెను. కానీ ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే, కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదని చెప్పి అక్కడ ప్రవచనం చెప్పబడింది. ఆ ప్రవచనం నెరవేర్పులోనేమో మరి రక్షకుడు అంటే యేసు అని పేరు పెట్టబడింది. అంటే ప్రవచనంలో చెప్పబడిన పేరు ఇక్కడ పెట్టలేదు.
ఆయన ఆ పేరు ఏందంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు గాని, ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవుడని కాదు. అంటే భాషాంతరమున ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. భాష అంతరమున అంటే ఆ మూల భాషలో ఆ పేరుకు అర్థం చెప్పాడే తప్ప, ఇక్కడ నిజంగా యేసుక్రీస్తు వారు దేవుడని చెప్పలేదు. కాబట్టి ఆ పేర్లు ఎలా ఇశ్రాయేలుకి పెట్టబడ్డాయో ఆ పేర్లు కూడా మనం చూద్దాము. అయితే ఇక్కడ మాత్రం మరి సహోదరులు అనుకున్నట్టుగా ఇక్కడ యేసుక్రీస్తు వారికి దేవుడు అని పేరు పెట్టలేదు గానీ, ఆయనకు యేసు అని రక్షకుడనే పేరు పెట్టబడింది. కాబట్టి ఇది మనోళ్ళు అర్థం కాక ఇక్కడ యేసు అంటే ఇమ్మానుయేలు అంటే దేవుడు తోడని ఉంది కాబట్టి ఇదిగో ఈయన దేవుడే. ఇది ఎలా? ఇది మనుషుల యొక్క ఆలోచన తప్ప నిజంగా మరి వాక్య నీతి కాదు. ఎందుకంటే పేరును బట్టి మరి చాలామంది ఇదే అపార్థం చేసుకున్నారు. పేరును బట్టి యేసు దేవుడు అంటున్నారు కానీ నిజంగా అక్కడ ఏం చెప్పబడింది? మరి ఆ ప్రవచనాల్లో చెప్పబడిన పేరేంటి? ఇక్కడ పెట్టబడిన పేరేంటి? ఇది కూడా దూత తెలియజేసిందే. ఆ గబ్రియేలు దూత యేసేపు గారికి తెలియజేసింది. ఆయన తన ప్రజలను వారి పాపములను రక్షించును గనక అతనికి ఆ రక్షణకు సంబంధించినటువంటి పేరు యేసు. రక్షణ అంటే యేసు అని అర్థం. కాబట్టి ఆ రక్షణకు గుర్తుగా ఈయనకు యేసు అని పేరు పెట్టడం జరిగింది. ఆ ఆజ్ఞ కూడా ఆ దూత చెప్పిన ఆజ్ఞ కూడా అదే. కాబట్టి ఆ విధంగా ఆయనకు యేసు అనే పేరే పెట్టబడింది తప్ప మరి దేవుడు అనే పేరు ఆయనకు పెట్టలేదు. కాకపోతే వీళ్ళేమో ఇమ్మానుయేలు పెడతారని చెప్పాడు కాబట్టి అక్కడ ప్రవచనం చెప్పిన మాట ఏంటంటే ఇశ్రాయేలుకి చెప్పాడు అది. ఇది సర్వలోకంలో ఉన్న మనుషులకి ఇశ్రాయేలుకి అందరూ కలిసి ఆయన అందరిని లోకాన్ని అందరిని రక్షిస్తాడు కాబట్టి ఆయనకు రక్షకుడనే పేరు దేవుడు పెట్టించాడు. అది ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు తోడుగా ఉంటాడని అర్థంగా తప్ప యేసుక్రీస్తు ద్వారా దేవుడు లోకంలో ఉన్న మనుషులందరికీ తోడుగా ఉంటాడని అర్థమే తప్ప ఇక్కడ యేసుక్రీస్తు దేవుడు అని కాదు. అలా లేదు కదా. యేసుక్రీస్తు దేవుడు అంటే స్పష్టంగా ఈయన దేవుడే అని చెప్తారు. కానీ ఇక్కడ ఆ పేరు ఏంటంటే ఆ అర్థాన్ని ఇచ్చేటువంటి పేరు భాషాంతరమున అది దేవుడు తోడు. ఎలా అంటే యేసుక్రీస్తు ద్వారా మనకు తోడుగా ఉంటాడు అంతే తప్ప అక్కడ దేవుడు అనేది ఆ మాటే లేదు. కాబట్టి మనము ఇంకా మరి కొన్ని మాటలు చూస్తే ఆయన గురించి రాయబడ్డ మాటలు చూస్తే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని పుట్టక ముందే దేవుడు అబ్రహాం గారితో వాగ్దానం చేసి ఆ వాగ్దానం ప్రకారంగా కాలం పరిపూర్ణమైనప్పుడు అబ్రహాం గారికి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చుకుంటూ వచ్చాడు. కాబట్టి కొన్ని లేఖనాలు చూసినప్పుడు నిజంగా ఈయనకు మరి ఏ పేరు పెట్టబడింది? రక్షకుడు అనే పేరా లేకపోతే దేవుడు అనే పేరా అనేది కొన్ని మాటలు మనం చూద్దాము. మొట్టమొదట గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అబ్రహామునకును ఆయన సంతానమునకును వాగ్దానము చేయబడెను. అసలు యేసుక్రీస్తు వారు పుట్టక ముందే మరి అబ్రహాం సంతానంలో పుడతాడని చెప్పి దేవుడు ముందుగానే అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు. అదే చెప్తున్నాడు, అబ్రహామునకును ఆయన సంతానమున వాగ్దానం చేయబడెను. ఆయన అనేకులు గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చే అన్నట్టే నీ సంతానమునకును అని అనేను. ఆ సంతానము క్రీస్తే. క్రీస్తును మరి పుట్టిస్తానని చెప్పి అబ్రహాం గారి దగ్గర నుంచి వాగ్దానం చేసుకుంటూ వచ్చినట్టుగా మనకి ఈ లేఖనాన్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. అయితే అది ఎప్పుడు పుట్టించాడయ్యా అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు అనే మాట ఉంటే చూద్దాము. గలతీ పత్రిక 4:4 చూస్తే కాలము అంటే దేవుడు నిర్ణయించినటువంటి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టెను. స్త్రీ యందు పుట్టి మనందరూ కూడా మరి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించుటకు మరి చివరి దినాల్లో ఆయన ప్రత్యక్షపరిచిన మాటలు ఇక్కడ మనకుంటాయి. ఇది ఏంటంటే వాగ్దాన ప్రకారంగా ఒక స్త్రీ గర్భం ద్వారా భూమి మీదకి పంపించినట్టుగా మనకు ఈ లేఖనాన్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి మరి పితరులకు ముందుగా వాగ్దానం చేశాడు. పితరులు ఎవరంటే ఇశ్రాయేలుకు పితరులు ఎవరంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. వాళ్లకు ఆయన వాగ్దానం చేశాడు. తర్వాత ఆ పితరుల ద్వారా వచ్చినటువంటి రాజు అంటే దావీదు గారిని మరి దావీదు గారితో కూడా ఆయన ప్రమాణం చేసినట్టుగా లేఖనాలు ఉన్నాయి. ఎందుకంటే దావీదు గారితో నీ సంతానం మరి ఈ సూర్యుడు ఉన్నంత కాలం ఉంటుందని చెప్పి ఆయనకు కూడా మరి వాగ్దానం చేశాడు. ఆ మాట కూడా మనం చూద్దాము. ఈ విషయాన్ని ఆత్మపూర్ణుడై పౌలు గారు చెప్పిన మాటలు చూద్దాం.
ఆత్మపూర్ణుడై పౌలు గారు చెప్పిన మాటలు ఏంటంటే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు. నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. ఈయనెవరు? ఇశ్రాయేల్లో నుంచే వచ్చాడు. అందులో యూదా గోత్రం నుంచి వచ్చాడు దావీదు గారు. కాబట్టి ఇక్కడ దేవుడు అన్న మాట చెప్తున్నాడు. నేను యెషయా కుమారుడకు దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. కాబట్టి మరి అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు. అలాగనే మరి యూదాలో గొప్ప రాజు ఎవరాయంటే దావీదు గారు. ఆయనకు కూడా మరి వాగ్దానం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడుకు యేసును పుట్టించెను అని మరి ఖచ్చితంగా ఇక్కడ పౌలు గారు తెలియజేశాడు అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో. కాబట్టి అందుకే కొత్త నిబంధనల ప్రారంభవచనం ఏముంటుందంటే మత్తయి సువార్త 1:1 అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అనే మాట ఉంటుంది. కాబట్టి అబ్రహాం సంతానంలోనే దావీదు కుటుంబంలో యేసుక్రీస్తు వారు జన్మించారన్నది సత్యం. కాబట్టి ఆయనకు మరి వంశావళి కూడా చక్కగా ఉంది. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంది బైబిల్లో. మరి ప్రతి మాట జాగ్రత్తగా ఆలోచిస్తేనే. కాబట్టి ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా లేఖనాల్లో ఏం చెప్పబడిందో దాన్ని ఆయన సంకల్పాన్ని కూడా మనం చూసుకోవాలి. ఆయన సంకల్పం ప్రకారంగా దేవుడు ఏ విధంగా ఆయన ఈ భూమి మీదకి పంపించాడు అనేది కూడా కొన్ని విషయాలు తెలిస్తేనే మనకు చక్కగా అర్థమవుతాయి. కాబట్టి ఇక్కడ మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి తండ్రి కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడయి దావీదు గారికి మరి అబ్రహాం గారికి చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ మనకు ఒక రక్షణ శృంగాన్ని ఆయన పుట్టించాడన్న మాట ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడు చెప్పిన మాటలలో లోకాసువార్తలో ఉన్నాయో చూద్దాము. లోకాసువార్త 1వ అధ్యాయము 67 నుంచి 75 వచనాలు కలిసి ఉంటాయి. అందులో కొన్ని మాటలు నేను చదువుతున్నాను. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి తండ్రి అయినటువంటి జకర్య ఆత్మపూర్ణుడై తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేశాను అన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు ప్రేమ చేత ఆయా కాలాలలో పితరుల తర్వాత మరి వారి సంతానమైనటువంటి ఇశ్రాయేలుకును మరి నేడు అన్ని జనులైనటువంటి మనకును తన కుమారుడైన క్రీస్తు యేసునందు విశ్వాసమును బట్టి మనందరిని రక్షించాలని ఆయన ఈ లోకమునకు రక్షకుడిగా పంపించననే మాటలు చాలా ఉంటాయి. కాబట్టి మనకు మరి అర్థం కాక మరి ఆయన ఇమ్మానుయేలు పేరు పెట్టబడును అనగానే ఇదిగో ఇమ్మానుయేలు అంటే మరి వాళ్ళకి భాషాంతరమున మరి దేవుడు తోడు అనగానే ఈయనే దేవుడు అనుకుంటున్నారు. కానీ అక్కడ ఆ దేవుడు ఎలా తోడుంటాడు? యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు తోడుగా, అంటే యేసుక్రీస్తులో ఆయన ఆత్మ నుంచి ఆ ఆత్మ ద్వారా మనతో మాట్లాడటం, అది క్రీస్తు పలికినటువంటి మాటలుగా మనకు అర్థం కావాలి. అందుకనే మరి ఆయన అంటాడు, నా అంతటా నేనే మాట్లాడలేదు, తండ్రి నా యందు మరి ఉండి మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు తోడుంటాడు. కాబట్టి డైరెక్ట్ యేసుక్రీస్తు వారు దేవుడని కాదు. కాబట్టి ఆయన సంకల్పం ప్రకారంగానే మరి మనం చూసాం. ఇప్పుడు ఇందాక అబ్రహాం గారి ద్వారా అబ్రహాం గారికి మరి వాగ్దానం చేశాడు. ఆ తర్వాత ఆయన గర్భవాసం నుంచి వచ్చినటువంటి గొప్ప రాజు దావీదు గారు. కాబట్టి దావీదు గారు కూడా ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం పూర్తిగానే మరి అవన్నీ కార్యాలన్నిటిని కూడా జరిగించుకుంటూ మరి అన్నిటినీ నెరవేర్చాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా మరి అన్నిటిని జరిగించినట్టుగా పౌలు గారు చెప్తున్నటువంటి మాట కూడా మనం చూద్దాము. ఎందుకంటే ఆ ఇజ్రాయెల్లోనే ప్రత్యేకంగా ఒక గోత్రాన్ని ఎన్నుకున్నాడు ఆయన. ఆ గోత్రం ద్వారానే రక్షించాలన్నది దేవుని యొక్క ఆది నుండి ఉన్న ప్రణాళిక. దాన్నే మరి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. యూదులకు కలిగిన గొప్పతనం ఏమిటి? సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమునందును అధికమే. మొదటి దేవోక్తులు అంటే మొదట దేవుని మాటలన్నీ కూడా, దేవుని ప్రవచనాలన్నీ కూడా, దేవోక్తులన్నీ యూదుల పరం చేయబడ్డాయి. అంటే యూదుల ద్వారానే
మరి తెలియజేయాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. అందుకే క్రీస్తు కూడా ఈ లోకంలో ప్రకటించేటప్పుడు ఆయన చెప్పిన మాట కూడా ఒకటి చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. కాబట్టి దేవుడు ఆ యూదులలో నుండియే కొంతమందిని ప్రత్యేకపరుచుకొని మరి ఆయా సందర్భాల్లో రక్షకులని పుట్టించినట్టుగా కూడా మనకు లేఖనాలు చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ప్రత్యేకంగా యూదా గోత్రాన్ని ఎన్నుకొని ఆ గోత్రంలో ఉన్న మనుషుల ద్వారానే అనేకమైన కార్యాలను చేసి రాజులు అక్కడి నుంచే వచ్చే న్యాయాధిపతులు అందరిని కూడా మరి యూదా గోత్రం నుంచే ఎన్నుకొని వాళ్ళ ద్వారానే ఆయన యొక్క సంకల్పాన్ని అంతటిని కూడా ఆయా కాలాల్లో జరిగించుకుంటూ వచ్చాడనే సంగతి మనకు ఈ లేఖనాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి కొన్ని పేర్లు మరి ఖచ్చితంగా ఆయన పని చేయడానికి ఆయన తరపున దేవుని తరపున దేవుని నామాన్ని ఇచ్చి వాళ్ళను బలపరిచినట్టుగా మనకు లేఖనాన్ని చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే మరి వారిని ముందుగానే వాళ్ళకు తోడుగా ఉండి వారు చేయబోయే పనులు కార్యాలను బట్టి వారికి తన తరపున పని చేయడానికి ఆయనే వారికి ప్రత్యేకంగా పేర్లు పెట్టి వాళ్ళని గణపరిచినట్టుగా మనకు లేఖనాలు చూస్తుంటే అర్థమవుతుంది. కొంతమందికి దూతల ద్వారా చెప్పించాడు, కొంతమందికి ప్రవక్తల ద్వారా, కొంతమందికి మరి న్యాయాధిపతులకు పెట్టాడు, అనేక మందికి ఆయన పేరు అంటే ఆ దేవుడు అనే పేరు వచ్చేటట్టుగా అనేక మందిని ప్రతినిధులుగాను ఆయన తరపున రిప్రజెంటేటివ్గా ఆయన పనులు చేసేటువంటి వారిని ప్రత్యేకించుకొని ఆయన చెప్పినట్టుగా కొంతమందికి ఆ పేర్లు ఇచ్చినట్టుగా మనకుంది. అలాంటి పేరే యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి ఇమ్మానుయేలు. కాబట్టి ఆ పేర్లు ఎలా ఇచ్చాడు అనేది కొన్ని మాటలు మనం చూద్దాము. ఎందుకంటే ఇక్కడ దేవుడు అంటే దేవుడు అనే పేరుకు ఏలి, ఎలోయి అనే మాట మనకు ఉంటుంది. మార్కు సువార్త మరి యేసుక్రీస్తు చనిపోయేటప్పుడు ఆయన కేకలేసి చెప్పినటువంటి మాట ఏంటంటే, మార్కు గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో ఏముంటుందంటే, ఏలోయి ఏలోయి లామా సబక్త అంటాడు. అంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అనే మాటలు అంటాడు. కాబట్టి ఇక్కడ ఏలి అంటే దేవుడు అనుకోవాలి. కొన్ని పేర్లు మరి మొదట ఏలి వచ్చినా, ఏలి అనే పదం వచ్చినా అది దేవునికి సంబంధించింది. చివరిలో ఏల్ అనే ఆ పేరు చివర ఏలు వచ్చినా దేవునికి సంబంధించింది. మొదట ఏలి అని వచ్చినా అది దేవునికి సంబంధించింది. కాబట్టి ఆ రెండు కూడా కొన్ని వచనాలు మనం చూద్దాము. మొట్టమొదట ఏలి అంటే యెహోవా ఉన్నతుడు, ఏలియా అంటే యెహోవా నా దేవుడు. అంటే ఈ పేర్లకు ఇబ్రూలో ప్రత్యేకమైనటువంటి అర్థాలు. అలాగే ఎలీషా అంటే దేవుడే రక్షకుడు అని ఉంది. ఎలియాజరు అంటే దేవుడు సహాయము. అంటే ఇక్కడ వీళ్ళకు పెట్టిన పేర్లు ఏంటంటే దేవుని తరపున ఈ కార్యాలను జరిగించేవాళ్ళు కాబట్టి వీళ్లకు మరి దేవుని ప్రతినిధులుగా, దేవునికి సంబంధించినటువంటి దేవుని ప్రతినిధులుగా వీళ్ళకి ఆ పేర్లు మరి పెట్టబట్టడం జరిగినాయి, ఒక అర్థవంతమైన పేర్లు. అలాగనే ఇంకో కొన్ని పేర్లు చూద్దాము. మరి మొట్టమొదట అబ్రహాం కుమారుడైనటువంటి ఇస్మాయేలు, ఆయనకు మొట్టమొదటి పుట్టిన కుమారుడు ఇస్మాయేల్ అనే పేరు ఒక దూత ద్వారా చెప్పబడింది. ఎందుకంటే ఆమెకు ఆగరకు నీకు కుమారుడు కలుగుతాడు, అతనికి ఇస్మాయేల్ అనే పేరు పెట్టమని చెప్పి ఆ దూత చెప్తుంది. ఇక్కడ ఇస్మాయేలు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడు వీనును. ఇస్మాయేల్ అంటే దేవుడు వీనును. అలాగనే తర్వాత మరి యాకోబు గారికి కూడా ఒక దూత పేరు పెడుతుంది, ఇస్రాయేలు అంటే మరి ఆదికాండము 32:28లో ఈయనకు కూడా పేరు పెట్టబడింది. ఇది ఎవరి ద్వారా పెట్టాడంటే దూత ద్వారానే పెట్టాడు. ఈ పేరుకి అర్థం ఏంటంటే దేవునితో పోరాడువాడు. ఇశ్రాయేల్ అంటే ఏంటి? దేవునితో పోరాడువాడు. అలాగనే ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? మనకు తెలుసు, ఇది ఎక్కడుంది? యెషయా గ్రంథం 7:14లో ఉంది. ఇమ్మానుయేల్ అంటే ఇది కూడా ప్రవక్త ద్వారా పెట్టడం జరిగింది. ఇమ్మానుయేల్ అంటే ఏంటి? దేవుడు మనకు తోడు. అంటే ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడువాడు, ఇస్మాయేల్ అంటే దేవుడు వినును, ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. ఇవి ప్రత్యేకమైనటువంటి ఒక అర్థవంతమైనటువంటి పేర్లే కానీ ఈ పేరును బట్టి ఇక్కడ మరి ఇశ్రాయేల్ అంటే దేవుడని, ఇస్మాయిల్ అంటే దేవుడని, ఇమ్మానుయేల్ అంటే దేవుడని అనుకోవడము పచ్చి తప్పు. కాబట్టి ఇంకా మరి ఒత్నియేల్ అనే న్యాయాధిపతికి కూడా పేరు ఆయన, ఎందుకంటే ఆయన ఆత్మ నుంచి మరి న్యాయాధిపతుల కాలంలో ఆయన న్యాయాధిపతిగా కూడా నియమించాడు ఒత్నియేల్ అని ఆయన. కాబట్టి ఒత్నియేల్ అంటే ఏంటి? దేవుని కృప, దేవుడు
కృపా కృపామయుడు. ఒత్నియేల్ అంటే దేవుడు కృపామయుడు అనేటువంటి అర్థం. అంటే ఈ పేర్లకు అర్థాలున్నాయి. అలాగనే దానియేలు. దానియేలు అంటే దేవుడు న్యాయాధిపతి అని. అలాగనే ఇంకా దూతలకు గూడా పేర్లున్నాయి. ఏంటి గబ్రియేలు, మిఖాయేలు ఇలా ఏల్, ఏల్ అనేయన్నీ గూడా దూతలకు పెట్టబడింది. కొంతమంది న్యాయాధిపతులకు పెట్టబడింది. కొంతమంది రాజులకు పెట్టబడింది. అలా ప్రవక్తలకు పెట్టబడింది. యాజకులకు గూడా పెట్టబడింది. ఇట్లా ఈ విధంగా మరి అనేక మందికి ఆ పేర్లు పెట్టబడ్డాయి. కాబట్టి ఈ పేర్లను బట్టి మనము దేవుడు అంటానికి వీల్లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, నిజానికి మరి దేవుడు యేసుక్రీస్తు వారిని ఇమ్మానుయేల్ అనే పేరు కాదు గానీ, ఆయన భాషాంతరం అలా అర్థం వచ్చేటువంటి పేరు పెట్టబడని చెప్పాడే తప్ప, నిజానికి ఆయనకు పేరు రక్షకుడు అనేదే జనములలో నమ్మబడింది. మరి అదే విశ్వాసానికి సరిపోయింది రక్షకుడు. ఎందుకంటే తన ప్రజలను వారి పాపం నుంచి కాపాడదు కాబట్టి రక్షకుడు అనే పేరే అతనుకు ఖాయం చేయబడింది. అదే నమ్మబడ్డాడు తప్ప ఇమ్మానుయేల్ అనే పదము అక్కడ వాడలేదు. ఆ ప్రవచనాల్లో చెప్పబడింది. అది జ్ఞాపకం చేసాడే తప్ప అది ఆయనకు పెట్టబడలేదన్న సంగతి ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. కొన్ని మాటలు చూద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా, దేవుడు చెప్తున్న మాట, లోకమును తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవుడు ఆ యేసుక్రీస్తు వారిని ఎందుకు పంపించాడు ఈ లోకానికంటే తన కుమారుని ద్వారా లోకంలోని మనుషులందరినీ కూడా రక్షణ పొందటానికి ఆయన ద్వారా అందుకే పంపించాడు. అలాగనే మరొక మాట, మరి ఆ రోజున ఉండబట్టి ఆ కాలంలో బోధించే వాళ్ళందరూ బోధించినప్పుడు విన్నటువంటి వారందరూ కూడా ఏమని నమ్మారంటే యేసుక్రీస్తు వారిని, యోహాను సువార్త 4:42లో మా మట్టుకు మేము విని ఈయన నిజముగా, ఎవరో యేసుక్రీస్తు వారు నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నామని చెప్పి ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ ఏమన్నారంటే యేసుక్రీస్తు వారు నిజంగా ఈయనే లోకాన్ని రక్షించడానికి వచ్చే రక్షకుడు అన్న సంగతి వాళ్ళు నమ్మారు. అలాగనే మరి యేసు మాట కూడా చూద్దాం. యేసుక్రీస్తు వారు కూడా డైరెక్ట్గా ఆయన నోటి గుండా చెప్పిన మాట. యోహాను సువార్త 12:47 నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. కాబట్టి ఈయనకు రక్షకుడు అనే పేరు కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి లోకమును రక్షించుటకే వచ్చి తిని అనే మాట ఇక్కడ తెలియజేశాడు. అలాగనే మరి అపోస్తుల సాక్ష్యము, యోహాను గారు కూడా ఒక సాక్ష్యం చెప్పాడు. ఆ మాట కూడా చూద్దాము. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. అంటే యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా దేవుడు పంపాడే తప్ప ఈయన దేవుడు అని కాదు, ఇమ్మానుయేల్ అని అంతకన్నా కాదు. అలాగనే మరి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఇలా అంటున్నాడు, భక్తి ఉన్నవారు నమ్మవలసిన విశ్వాసం ఏంటంటే క్రీస్తు శరీరముతో ఈ లోకానికి వచ్చాడు, నీతిమంతుడని తీర్పు పొందాడు. అంటే నిజంగా భక్తి కలిగిన వారు నమ్మవలసింది ఏంటంటే మరి భక్తి విశ్వాసం ఏంటంటే మరి యేసుక్రీస్తు వారు శరీరంతో ఈ లోకానికి వచ్చాడని నమ్మాలి, నీతిమంతుడని తీర్పు పొందాడని నమ్మాలి, దేవదూతలకు కనపడ్డాడని, రక్షకుడని జనములలో ప్రకటింపడ్డాడు. యేసుక్రీస్తు వారు రక్షకుడని ప్రకటింపబడ్డాడు కానీ దేవుడని ఎక్కడా ఆయన ప్రకటింపబడలేదు. ఇది నిరాక్షేపమైన భక్తికి మరి విశ్వాసం. ఇది యేసుక్రీస్తు వారు రక్షకుడని జనములలో నమ్మబడ్డాడు. కాబట్టి ఇమ్మానుయేల్ అంటే అర్థం మరి కేవలం మరి ఆయన వాడుకునేటువంటి దేవుని సేవకులైనటువంటి వారికి పెట్టబడ్డ పేర్లే తప్ప ప్రత్యేకంగా ఆయన దేవుడని చెప్పలేదు. కాబట్టి చాలామందికి మరి ఆ ఇమ్మానుయేల్ అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా చాలామందిని ఆయన వాడుకున్నాడు. ఎందుకంటే ఇమ్మానుయేల్ అనే పదానికి అర్థం ఏంటంటే దేవుడు తోడు అని గుర్తుపెట్టుకోవాలి. అంతే, ఆ పదానికి అర్థమే తప్ప మరి ఆ విధంగా యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. అలాగనే చాలామందికి మరి మొదట మోషే గారికి తోడున్నాడు, మరి యెహోషువకు తోడున్నాడు, మరి న్యాయాధిపతులకు తోడున్నాడు. ఇలా అందరికి తోడున్నట్టుగా మనం లేఖనాల్లో చూడవచ్చు. ఆయన లేఖనాల్లో మనం చూద్దాము. మొట్టమొదట సమూయేలు గ్రంథంలో దావీదు రాజులకు కూడా తోడై ఉన్నాడు. రాజుకి ఎలా, ఈయన దావీదు రాజు కాబట్టి మొదటి సమూయేలు 18-14 వచనంలో దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా
యెహోవా అతనికి తోడుగా ఉండెను. యెహోవా అతనికి తోడుగా ఉండెను. అంటే దేవుడు ఎవరికి తోడై ఉంటే వాళ్ళు దేవుళ్ళని అర్థమా? కాదు కదా! కాబట్టి ఇలా రాజులకు తోడుగా ఉన్నాడు. అలాగనే రెండవ రాజులు గ్రంథము 18:7 హిజ్కియా రాజు మోషేకిచ్చిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. హిజ్కియా రాజు మోషేకిచ్చిన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. కాబట్టి ఇలా తోడుగా ఉన్న వాళ్ళందరూ కూడా దేవుళ్ళు కాదు. అలాగనే మరి యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే, నేను మోషేకు తోడై ఉండినట్లు యెహోషువతో చెప్తున్నాడు. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. అంటే మోషేకి తోడై ఉన్నాడు దేవుడు. అలాగనే యెహోషువకి కూడా తోడై ఉన్నాడు. ఈ విధంగా తోడై ఉన్న వాళ్ళందరూ కూడా దేవుళ్ళు కాదు. కాబట్టి మరి ఇంకొక మాట న్యాయాధిపతుల గ్రంథము 3 అధ్యాయం 9 వచనం కూడా చూడండి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనుజు యొక్క కుమారుడైన ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించెను. రక్షకుడిగా అంటే క్రీస్తుకున్న పేరు ఈ ఒత్నీయేలుకుంది. ఈయన న్యాయాధిపతి. మరి ఆ ఒత్నీయేలుకు ఆత్మను అనుగ్రహించి ఆళ్ళందరిని రక్షించాడనమాట. కాబట్టి రక్షించడానికి దేవుడు అనేక మందిని ఇశ్రాయేలుకు మరి రక్షకులుగా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండే పదాన్నే ఇమ్మానుయేల్ అని చెప్పి అక్కడ చెప్పబడింది. కాబట్టి అలా ఆ పేరు పెట్టబడినంత మాత్రాన దేవుడని కాదు. అలాగనే ఇంకా గిద్యోను కూడా 6వ న్యాయాధిపతులు 6:16 ఏముందంటే, గిద్యోనుతో నేను నీకు తోడై ఉందును కనుక ఒకే మనుషుని చంపినట్లు మరి వారిని మోయాబీలని ఒక్క మనిషిని చంపినట్టుగా వాళ్ళందరిని కూడా హతం చేస్తామని చెప్పి నీకు తోడై ఉంటా అని చెప్పి గిద్యోనుతో కూడా చెప్పడం మనం చూస్తాం. కాబట్టి మరి ఈ విధంగా ఆయన మరి అనేక మందికి ఒక అగ్గయికి తోడై ఉన్నాడు. ఒక యేసేపుకు తోడై ఉన్నాడు. అనేక మందికి తోడై ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా దేవుడు అని కాదు. కాబట్టి యేసుక్రీస్తు వారికంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25లో ఆయన ఎందుకు అంటే ఆయనకు ప్రత్యేకించి ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏంటయ్యా అంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25 వచనంలో ఇలా ఉంది. ఈయన నిరంతరము జీవించుచున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. ఎందుకు? వీళ్ళందరూ ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకొని తోడై ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు మరి కొద్ది కాలం మాత్రమే ఇశ్రాయేల్ ప్రజలకు తోడుగా ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలను రక్షించగలిగారు. కానీ యేసుక్రీస్తు వారైతే ఇక ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇక యుగాలు సంపూర్ణంగా జీవించి ఉంటాడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళకు నిరంతరం ఆయన రక్షకుడుగా ఉంటాడు కాబట్టి ఆయనకు మరి ఆయన ద్వారా దేవుడు అందరికీ తోడుగా ఉంటాడు కాబట్టి యేసుక్రీస్తు వారికి మాత్రమే ఇమ్మానుయేల్ అనేది అవి నిరంతరం ఇంకెల్లప్పుడు కూడా ఆ క్రీస్తు దగ్గరకు వచ్చే వాళ్ళందరిని కూడా మరి దేవుని ద్వారా కాపాడి ఆ దేవుని సన్నిధికి చేర్చే గొప్ప భాగ్యము ఒక యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది. అందుకనే ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు ఎందుకయ్యా అంటే ఆయన నిరంతరము ఉంటాడుగా. కాబట్టి ఎల్లప్పుడు దేవుని ద్వారా మనకు అంటే క్రీస్తు ద్వారా దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి మరి యేసుక్రీస్తు వారికి ఆ పేరు పెట్టడం జరిగిందే తప్ప ఆ పేరును బట్టి యేసుక్రీస్తు వారు దేవుడు అని కాదు. కాబట్టి ఈ విధంగా మరి ఆ పేరుకు అర్థం తెలుసుకోవాలి. ఆయన ఏ విధంగా రక్షణకు మనకు కారకుడయ్యాడో అది తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే చనిపోయి తిరిగిన తర్వాత దేవునికి మనకు మధ్యవర్తిగా ఉండి ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ రక్షించడానికి సమర్థుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ ఆధిక్యతను, ఆ శక్తిని, ఆ బలాన్ని, అధికారాన్ని తన కుమారుడైన క్రీస్తుకి ఇచ్చాడు కాబట్టి ఈ రోజున క్రీస్తు ద్వారా మనం దేవుణ్ణి చేరుకుంటాం కనుక అందుకనే ఈయన ద్వారా దేవుడు మనకు తోడుంటాడు. క్రీస్తు ద్వారా మనకు దేవుడు తోడుంటాడన్న సంగతి అర్థం చేసుకోవాలి తప్ప ఈయన దేవుడని కాదు. కాబట్టి జాగ్రత్తగా మనం లేఖనాలు చూసినట్లయితే మనకు చక్కగా అర్థమవుతుంది. మరి అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.